అబ్బబ్బబ్బబ్బా! ఘీ, కారం, ఇడ్లీ విత్ ఎక్స్‌ట్రా ఘీ అండ్ రెడ్ చట్నీ. ఆహాహా! నోట్లో వాటర్ ఫాల్స్ వచ్చేస్తున్నాయి. ఇందులో స్టార్ ఐటెమ్ ఏంటంటే ఘీ అంటే నెయ్యి. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి. నేను ఇది ఇంట్లోనే చేశాను. అది చాలా పూస పూసగా వచ్చింది. కావాలంటే వీడియోలో వచ్చింది చూడండి. మేము దీనికోసం డైలీ ఒక 1 లీటర్ ఆఫ్ బర్రెపాలు వేయించుకొని కొన్ని వాటర్ వేసి మార్నింగ్ మరగబెట్టుకొని చల్లార్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఈవినింగ్ కల్లా తీస్తే అట్టొస్తుంది. అది మలాయ్ అంటారుగా అదొస్తుంది. అది రోజుకి కొంచెం స్టోర్ చేసుకుంటే 30 డేస్ కల్లా నాకు ఇంత బౌల్ నిండుతుంది. అండ్ ఈ మలాయ్ ఎప్పుడు ఫ్రిడ్జ్‌లోనే ఉంచాలి. మనం ఎప్పుడు ప్రిపేర్ చేద్దాం అనుకుంటే అప్పుడే బయటికి తీయాలి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి కొన్ని వాటర్ వేసి మిక్సీ కొట్టాలి. ఆ మలాయ్ కాస్త మెత్తగా వచ్చేస్తుంది. ఇదంతా మిక్సీ కొట్టేసి ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఆ గిన్నెలో వాటర్ వేసి బాగా ఇలా పిసికి చేస్తే పాలలాగా వస్తుంది. అది పడేసేయాలి. మళ్ళీ వాటర్ వేయాలి. మళ్ళీ ఇట్లా చిన్నపిల్లలు అన్నం పిసికినట్టు పిసికి పక్కకు అనేస్తే మళ్ళీ వాటర్ వస్తే అలా పడేయాలి. ఇలా ఎప్పటివరకు చేయాలంటే వాటర్ అలా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు చేసి ఆ వాటర్ కూడా పడేస్తే కృష్ణుడికి నచ్చిన వెన్న ముద్ద రెడీ. ఇప్పుడు అది స్టవ్ మీద ఎక్కించేసుకొని ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని చేసుకోవాలి ఫస్ట్. అండ్ అక్కడే ఉండాలి, లేకపోతే పొంగిపోతుంది. ఇప్పుడు మనకి చిన్న చిన్న పన్నీర్ పీసెస్ లాగా వస్తే ఆ పీసెస్ ఎప్పుడైతే బ్రౌన్ కలర్లో వచ్చేస్తే మన నెయ్యి రెడీ అయినట్టు. ఈలోపు స్టిమ్లో పెట్టుకుని 2 రీల్స్ చూసుకొని వచ్చేయండి. అది రెడీ అవుతూ ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ 1.5 లీటర్ వరకు నెయ్యి వచ్చింది. అండ్ లాస్ట్కి అలా బ్రౌన్ కలర్ పీసెస్ ఉన్నాయి కదా, అది కూడా తీసుకోండి. అది తినడానికి యూజ్ అవుతుంది. అలా కాస్త చక్కెర వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మా పెద్దోడికి ఇది చాలా ఇష్టం. వాడు స్కూల్ నుంచి వచ్చినాక తింటాడు. సో ఇలా నెయ్యి చేసుకొని ఇడ్లీకి, దోశకి అన్ని బ్రేక్ఫాస్ట్లోకి వేసుకోవచ్చు. అండ్ మన నెక్స్ట్ వీడియో తెలంగాణ స్టైల్ మక్క గారెలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.